ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో అనుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ ఉన్నాం. మంచిది, మీ కొరకు కూడా అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి నిన్నటి దినాన పునరుద్ధాన ఆదివారం ఆరాధనకు వెళ్ళారా? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆరాధన పోగొట్టుకోవద్దు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని పాడు చేసుకోవద్దు. అర్థమవుతుందా ప్రియమైన బిడ్డలారా? దేవుడు చేసిన మేలును మర్చిపోకూడదు. అలాగే కేదేశ్ ఫౌండేషన్ ద్వారా శుక్రవారం కొన్ని విషయాలు తెలియజేస్తాం. వర్తమానంలో మరి చాలామంది పేదవారు, ఆయా స్థలాల్లో ఉన్నటువంటి వారు, కనీసం ఈ చలికాలం దుప్పట్లు కూడా కప్పుకోలేనటువంటి వారు ఉన్నారు, తెచ్చుకోలేని వారు. మరి మీ వంతులో మీరు సహాయం చేయగలిగితే కనీసం ఒక కొంతమందికైనా దుప్పట్లు వారికి ఇవ్వగలుగుతామని చెప్పినప్పుడు కొంతమంది దానికి ముందుకు రావడానికి సహాయం చేశారు. ఇంకా మీలో ఎవరైనా అలాంటి వారికి సహాయం చేయాలని అనుకుంటే తప్పకుండా మమ్మల్ని కలవండి. ఎందుకంటే మనకి ఇల్లు ఉంది, కప్పుకోవడానికి దుప్పట్లు ఉన్నాయి, కానీ వారికైతే ఇల్లు లేక ఆ వీధుల్లో అక్కడక్కడ పడుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సహాయం చేయడం నేర్చుకోండి. ఎందుకంటే మన దేవుడు సహాయం చేసే దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఎవరైనా చేయాలని అనుకుంటే మరి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. దేవుని వాక్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో నేర్చుకుందాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చుము. ఏమని చెప్తూ ఉన్నాడు భక్తుడు అంటే, యెహోవాను బట్టి సంతోషించుము. ఎవరిని బట్టి సంతోషించాలంట? దేవుని బట్టి మనం సంతోషించాలి. ఈరోజు బంగారాన్ని బట్టి సంతోషిస్తున్నాం, కొన్ని రోజుల తర్వాత బంగారం ఉంటలా. కొంతమంది పొలాన్ని బట్టి సంతోషిస్తున్నారు, తర్వాత పొలం ఉంటలా. కొంతమంది బండ్లు బట్టి సంతోషిస్తున్నారు, బండ్లు ఉంటలా. కానీ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, నీవు ఎవరిని బట్టి సంతోషించాలంటే దేవుని బట్టి సంతోషించాలి. దేవుని యొక్క నామాన్ని బట్టి సంతోషించాలి. దేవుని కుమారుడు అయినందుకు సంతోషించాలి. దేవుని గణపరుస్తున్నందుకు, దేవుని యొక్క రాజ్యంలోనికి చేరబోతున్నందుకు నువ్వు సంతోషించాలి. అందుకే కింద అంటాడు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు. నీకే హృదయంలో ఏ ఆలోచన అయితే ఉందో, ఏ ఉద్దేశం ఉందో, ఆ ఉద్దేశాన్ని, ఆలోచనని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తీరుస్తాడు. హృదయం బిడ్డలారా, మరి యేసేపుకు ఉన్నటువంటి కళ, యేసేపుకు వచ్చిన దర్శనం నెరవేర్చడానికి దేవుడే తప్ప మనుషులు ఎవరు సహాయం చేయాలి. అందుకని ఎవరిని బట్టి సంతోషించాడు? దేవుని బట్టే సంతోషించాడు. అన్నదమ్ముల అక్కచెల్లిని బట్టి కాదు, దేవుని బట్టి సంతోషించాడు. అందుకే ఆయన హృదయ వాంఛలను దేవుడే తీర్చాడు. ఈరోజు మరి గొర్రెలుగా కాసిన దావీదు కూడా దేవుని బట్టే సంతోషించాడు. అందుకనే సింహమును, ఎలుగుబంటును కూడా చేర్చగలిగే శక్తి వచ్చింది. ఈరోజు నీ ఎదుటిగా ఉన్న సమస్యలన్నిటినీ జయించాలంటే దేవుని బట్టి సంతోషించు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంతోషిస్తున్నప్పుడు హృదయంలో ఉన్న వాంఛలను, ఆలోచనలను దేవుడు ఏం చేస్తాడంటే తీరుస్తాడు. కనుక ఈ ఉదయం అర్థమవుతుందా? నువ్వు దేని బట్టి సంతోషించొద్దు, దేవుని బట్టే. కనుక దేవుని బట్టి ఇతరులకు సహాయం చేయి, దేవుని బట్టి ఇతరులను ప్రేమించు, దేవుని బట్టి ఇతరులకి ఆహారం పెట్టు. దేవుని బట్టే సమస్తం చేసినప్పుడు దేవుడు నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మేము తెలియక చాలా విషయాల్లో సంతోషించే బాగుంటుంది అనుకున్నాం, కానీ వాక్యం తేటగా చెప్తుంది దేవుని బట్టే సంతోషించండి. ఎందుకయ్యా అంటే ఆయనే నీ హృదయ వాంఛలను తీర్చువాడు అని. నిజమే, మాకున్న ఆలోచనలు, మా ఆలోచనలన్నింటినీ తీర్చగలిగింది మీరు ఒక్కలే. కనుక మీరే మాకు తోడుగొనండి. రేపుడు నాయన ఎంతమంది అయితే దేవా రాకడికి సిద్ధపడుతున్నారో, ఆ రాకడికి సిద్ధపడుతున్న వారందరికీ తోడుగుండండి. ఈ ఉదయం నుంచి రాత్రి వేళ వరకు నీ కనుదృష్టి, నీ కాపుదల మాకు ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.